దేర్ సి వెనకమాల బ్యాక్ సైడ్. అబ్బా ఛీ. అబ్బా కళ్ళు బాగా నొప్పుడుతున్నాయి. ఈరోజు మ్యాచ్ ఉంది కదా, చూద్దాం పద. అమ్మా ఇంకేంటమ్మా సంగతులు? ఏం కూర చేసావు? నేనా ఆనపకాయ కూర చేసాను. చక్కెర వేసి ఎంత ఇయ్యగా ఉంది. బాగుందంటమ్మా, ఆయన కూడా తిన్నారు. ఇప్పటికే 2 గంటలు అయిపోయిందమ్మా ఫోన్ మాట్లాడతా. దీనిలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ ఫోన్ చేస్తా, సరేనా? సరేమా. అమ్మో నాకు సీరియల్ టైం అయిపోతుంది. Run. ఏ టీవీ చూస్తున్నావా? అవును. ఏం సీరియల్ చూస్తున్నావు? అల్లుడా కూతురు మొగుడా అని సీరియల్ చూస్తా. ఎప్పుడు సీరియల్సేనా? ఏముంటుంది సీరియల్స్లో? కోడలు అత్తని టార్చర్ పెట్టడం, అత్త కోడలు టార్చర్ పెట్టడం. నువ్వు చూసే అద్దం పద్దం లేని మూవీస్ కంటే ఇది చాలా బెటర్. సరే చూసుకో, ఎంజాయ్ చేసుకో, పండగ చేసుకో. ఈరోజు క్రికెట్ మ్యాచ్ చూడని కూడా చేస్తావా? ఉండు నీ పని చెప్తా. అబ్బో సీరియల్లో బాగా నిమగ్నం అయిపోయింది. అబ్బా ఈ తొక్కలో కరెంట్ ఎప్పుడో పోయింది. అది ఎక్కి కుదిరిందా? పోయిందా కరెంటు? ఆ కరెంటు వాడికి కూడా ఇష్టం లేదనుకుంటా. మీ దిష్టి తగిలింది, అందుకే కరెంట్ పోయింది. అయినా మళ్ళీ ఇస్తాడులే, చూద్దాంలే. ఇంకేమొస్తుంది, ఎప్పుడల్లా రాదు కరెంటు, మనమే కదా కరెంట్ తీసి. అబ్బా ఈ తొక్కలో కరెంట్ ఇప్పుడల్లా వచ్చేటట్లేదు, బాగా బోరు కొడుతుంది. నీకు గుర్తుందా మన పెళ్లి చూపులకు కూడా రోజంతా కరెంట్ లేదు ఇలాగే? అవునండి, అప్పుడు ఒక ముసలావిడ పెళ్లి కొడుకు మీరే అయితే మిమ్మల్ని అడిగింది కదా పెళ్లి కొడుకు ఎవరని. అప్పుడైతే ఫోన్ నంబర్ తీసుకొని రోజు నాతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమో కంటికే కరువైపోయారు. ఉంటే ఆఫీసు లేదంటే ఫోను, నాతో మాట్లాడిన రోజులైందండి. నువ్వు చెప్పింది కరెక్టే. ఫోన్స్ తోటి అందరం బిజీ అయిపోతున్నాం. తండ్రి కొడుకుతో మాట్లాడలేదు, కూతురు తల్లితో మాట్లాడలేదు, భార్య భర్తతో మాట్లాడలేదు. ఎప్పుడు చూడు ఫోన్ అని ఎడిక్ట్ అయిపోయాం. ఆఖరికి ఎలా అయిపోయిందంటే ఒక కొడుకు తన తండ్రి ఐఫోన్ కొనియలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. మీరు కూడా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఎందుకంటే ఫోన్లకి టీవీలకి ఎమోషన్స్ అనేవి ఉండవు. అబ్బా ఏం చెప్పారండి. అబ్బా ఈ కరెంట్ ఎవరు తీస్తారో కానీ వాళ్ళకి దండం పెట్టాలి. అయితే రా వచ్చి దండం పెట్టుకో. అయితే మీరేనా కరెంట్ తీసింది? మిమ్మల్ని. అమ్మా నా సీరియల్ టైం అప్. వీళ్ళు మారండి.